ఆయిల్ పామ్ తోటలో ఉన్నాము. 4 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి ఆయిల్ పామ్ తోట ఇది. ఈరోజు ఈ వీడియోలో మనం పామాయిల్ సాగు చేస్తున్న రైతులు మెయింటైన్ చేయాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఏముంటాయి అంటే పోషక విలువల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, అదేవిధంగా నేల సారాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆ విషయాన్ని వివరించడానికి మహబూబాబాద్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ అనేటువంటి మరియన్న గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి నేల సారం పెంచుకునే క్రమంలో రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా నేల సారాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా బోరాన్, మెగ్నీషియం, సల్ఫర్ వంటి ఆ పోషకాలను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా వాటి తోటలో డెఫిషియన్సీ రాకుండా, లోపం రాకుండా ఏ విధంగా చూసుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏముంటాయనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ తోటను సాగు చేస్తున్నటువంటి రైతు పుల్లయ్య గారితో కూడా మాట్లాడి ఈ పోషకాల లోపం రాకుండా వారు ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఎలాంటి దిగుబడి సాధిస్తున్నారనే అనుభవాన్ని వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం రెడ్డి గారు. సార్, మన జిల్లాలో చాలా పెద్ద మొత్తంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్టున్నారు. మహబూబాబాద్ జిల్లా వరకు చూసుకుంటే 8,300 ఎకరాల పైచిలుకలో సాగు చేస్తూ రైతులందరూ కూడా గెలల దిగుబడి తీస్తూ 299 మంది రైతులు మనకి 1,350 ఎకరాల పైచిలుకలో వాళ్ళు 60 కోట్ల రూపాయలు గెలల ద్వారా తీశారు ఈ సంవత్సరం ఇప్పటి వరకు. ఇది రఫ్ అండ్ టఫ్ పంట, దీనికి చేడిపేటలు రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఏం లేవు. కాకపోతే ముఖ్యంగా మనకి బోరాను, మెగ్నీషియం, ఎట్లయినా మనం నత్రజని, భాస్వరం, పొటాషియం వేస్తాము. బోరాను, మెగ్నీషియం కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి దాన్నే 12 భాగాలు చేసుకుని డ్రిప్ ద్వారా. బోరాన్ అనేది మనకి ఆడపువ్వులు, మగ పువ్వులు పరపరాగ సంపర్కానికి, మనకి ఏదైతే ఈ చెట్టు యొక్క పిండి పదార్థాలు అది తయారు చేయడానికి మనకి బోరాన్ ప్రధానంగా ఉపయోగపడుద్ది. అన్ని పోషకాలు అందుబాటులో ఉండాలంటే సూక్ష్మ పోషకాలు బోరాన్ అవసరం. కాబట్టి బోరాన్ని మొదటి సంవత్సరం ఒక చెట్టుకి 25 గ్రాములు, రెండో సంవత్సరం 50 గ్రాములు, తర్వాత 100 గ్రాములు ఒక్కసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది వేరే వాటితో కలిపియదు బోరాన్ వరకు. కాబట్టి రైతాంగం అది ఒక్కటి గమనించాలి. మెగ్నీషియం చూసుకుంటే 100 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు, తర్వాత 300 గ్రాములు అంటే 3 సంవత్సరాల పై నుంచి కూడా అదే డోసు. ఇదేంటంటే మనకి కిరణ సమయక్రియకి ఉపయోగపడుద్ది. ఆకులు పత్రహరితం కోల్పోకుండా ఉండటానికి మనం ఇచ్చిన నత్రజని, భాస్వరం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉపయోగించే క్రమంలో అది ఉపయోగపడుతుంది. కాబట్టి మెగ్నీషియం కంపల్సరీ చేసుకోవాలి. దీన్ని 2-3 దఫాలు ఎరువులను సరైన రీతిలో మొక్కకి అందించడానికి, దిగుబడి మన గెలల దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం అనేది కీలకమైంది కిరణజన సమక్రియలో. అది కనుక మనం లోపించినట్టయితే మనకి ఈ మట్టలో ఆకులు అటు ఇటు ఉంటాయి కదా, అవన్నీ మనకు పసుపచ్చగా తయారవుతాయి. ఈ పసుపచ్చదనం ఉండడానికి మెగ్నీషియం లోపం కారణం. అదే బోరాన్ లోపం ఉంటే మనకి ఆకులన్నీ కుసించిపోయి అక్కడ ఉంది అది బోరాన్ లోపం ఎదురుగా ఉన్నది. చిన్న చెట్లకి అయితే ఫిష్ బోన్ లాగా ఓన్లీ ఆకులన్నీ మూసిపోయి ఫిష్ బోన్ అంటాం. మడతలు వచ్చి ఉంటుంది, ఇట్లా కుసించుకుపోద్ది అనమాట. కాబట్టి రైతాంగం వేసుకోవాలి. ముఖ్యంగా మనకి అమోనియం సల్ఫేటు, డిఏపి, పొటాషియం వీటిని 5-3-5 కేజీల రూపంలో మనం డ్రిప్ ద్వారా, వెంచూరీ ద్వారా ఒక నెలకు ఒకసారి ఇచ్చుకున్నట్టయితే మనకు బాగుంటుంది. అట్లనే ఏదైనా కానీ బ్రాండెడ్ ఆర్గానిక్ కార్బన్ మనం భూమిలో పెంచడానికి బ్రాండెడ్ ఆల్రెడీ వాళ్ళు చివికిన పశువుల ఎరువుని అన్నీ తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ కానీ లేదంటే మీకు దగ్గర ఉన్న పశువుల ఎరువు కానీ, పచ్చిరొట్టెలు కానీ అన్నీ కూడా మన భూమిలో కలిగి ఉన్నట్టయితే కూడా మంచిగా ఉంటుంది. అంటే ఈ పోషకాలను మేనేజ్ చేయడంతో పాటు నేల సారాన్ని కూడా పెంచుకోవాలని అంటారు. అవునవును సార్. అయితే ఇప్పుడు బోరాన్ అనేది ప్రధానంగా ఆకు ముడత ద్వారా మనం గుర్తించవచ్చు అని అంటారు. బోరాన్ యొక్క ఉపయోగాలు ఏముంటాయి? బోరాన్ డెఫిషియన్సీ వచ్చినట్లయితే ఏం నష్టం జరుగుతుంది? బోరాన్ డెఫిషియన్సీ వస్తే మనకి పాలినేషన్ జరగదు. అంటే పరపరాగ సంపర్కం మనకి వివిల్స్ ద్వారా జరిగినా కానీ మనకి సరైన సమయంలో ఆడపుష్పాలు ఒకే సమయంలో పూత రావడానికి గెలలు రావాల్సిన సైజులో రావు. అది అబార్ట్ అయిపోద్ది అనమాట. ఆ ఫ్లవర్ అబార్ట్ అయినప్పుడు మనకి అది ఉండదు. కాబట్టి బోరాన్ కంపల్సరీ వాడాలి. ఇది ఐఓపిఆర్ శాస్త్రవేత్తలు రికమెండ్ చేసిన డోస్ కాబట్టి దాని ప్రకారం కంపల్సరీ బోరాన్ వేసుకోవాలి. అదే పత్రహరితంలో తయారైనటువంటి పిండి పదార్థాలు ఈ గెల వరకు చేరడానికి కూడా బోరాన్ అనేది వాహకంగా పనిచేస్తుంది అంటారు. అంతేనా సార్? మీరు అన్నట్టు నత్రజని, మన ఫాస్ఫరస్, ఇది పొటాషియం 3 చేరాలంటే కూడా బోరాన్ అనేది జింక్, మెగ్నీషియం, మాలిబ్డినం, మెగ్నీషియం, మ్యాంగనీషియం ఇవన్నీ కూడా 7 రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నాయండి. ఏ పంటకైనా కానీ మీరు కంపల్సరీగా అందిపోతే ఈ ప్రధాన పోషకాలు
పంట దిగుబడి మీద ప్రభావం NPK అందాలంటే ఈ కంపల్సరీగా ఉండాలి. మెగ్నీషియం పాత్ర ఏముంటుంది సార్ మామూలుగా రైతులు? కిరణజన్య సమీకరణ జరగాలంటే మెగ్నీషియం ముఖ్యం కాబట్టి దానికి కూడా అది కూడా కీలకమైంది. రెండింటిని స్పెసిఫిక్ గా ఆయిల్ పామ్ లో రికమెండ్ చేశారు. మిగిలిన మీరు NPK అనేది ఎట్లా వేసుకున్నా మనం పచ్చి రొట్టె ఎరువుల రూపంలో వేసుకోవచ్చు, పశువుల ఎరువుల రూపంలో బ్రాండెడ్ వెరైటీ ఉంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన అవి కూడా మనం కార్బన్ పెంచుకోవడానికి వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే మొదటి 3 సంవత్సరాలు ఒక మొక్క వేసాక ఫస్ట్ 1 గజం, మొదటి సంవత్సరం 2వ సంవత్సరం 2 గజాలు, 3వ సంవత్సరం 3 గజాలు వదిలి మనం తోట దున్నుకోవాలి. అంటే వేరు వ్యవస్థ సమాంతరంగా పోతుంది కాబట్టి అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. అంతర పంటలు వేసుకోవాలి కానీ చెట్టు పెరుగుతున్న కొద్ది దూరం గజం, మొదటి సంవత్సరం గజం, 2వ సంవత్సరం 2 గజాలు, 3వ సంవత్సరం ఆకు వాలిన తర్వాత ఆ డిస్టెన్స్ లో మనం వేసుకోవాలి. ఆయిల్ పామ్ సాగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతంతో సమానం. 15 రోజులకు ఒకసారి పేమెంట్ వస్తుంది రైతు. ఇప్పుడు ఈ రైతు దిగుబడి తీస్తున్నారా సార్? ఇందులో ఆల్రెడీ 65 టన్నులు తీసారండి. ఇది 43 నెలల పంట. ఫిబ్రవరి వస్తే ఇక 41, 42 వస్తాయి. ఇప్పుడు ఈ మధ్యలోనే ఆల్రెడీ 12 లక్షలు తీశారు. వీరు 9 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 9 ఎకరాలు చాలా బాగా చేస్తున్నారు. ఈ ఇంద్రసేన రెడ్డి గారు అనే రైతుని ఆదర్శంగా తీసుకుని వీరు వేశారు. ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే పోషక విలువల యాజమాన్యం ఏదైతే ఉందో అది లేదంటే నేల సారాన్ని పెంచుకోవడానికి వాడుకోవాల్సినటువంటి పశువుల ఎరువు కానీ లేదా NPK ఎరువులు కానీ లేదంటే ఏదైనా బ్రాండెడ్ ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ లభిస్తున్నటువంటి ఇతర ఎరువులు ఏవైనా వేసుకొని ఈ రైతు ప్రాక్టీస్ చేస్తున్నారా వాళ్ళు? ఇక్కడ అయితే బ్రాండెడ్ అనేది మొన్ననే చెప్పామండి, మన మీటింగ్ పెట్టాము ఇక్కడ ఈ కోరమండల్ వారి సహకారంతో. అంటే వాళ్ళు మాకు వెంటనే చెప్పకుండా రెస్పాండ్ అయ్యారు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. ఆర్గానిక్ కార్బన్ మీద బోరాన్ మెగ్నీషియం యొక్క క్రూషియాలిటీ ఏంది, వాటి రోల్ ఏంది ఆయిల్ పామ్లో అలా చేశారు. కాబట్టి వారికి ఇంకెవరైనా మాకు ముందుకు వస్తే వాళ్ళందరూ కూడా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతుల తరఫున. ఎందుకంటే మనకి రైతుకి అవేర్నెస్ ముఖ్యం, అవగాహన అనేది కల్పించాల్సిన. ఇప్పుడు సల్ఫర్ పాత్ర ఏముంటుంది సార్ ఈ పోషకాలు? ఇది సల్ఫర్ కానీ లేదంటే వాళ్ళ సల్ఫర్ వేసినప్పుడైతే నూనె శాతం పెరిగిద్ది. మనకి పొద్దుతిరుగుడు కానీ, వేరుశెనగ కానీ, కుసుములు కానీ, ఆవాలు కానీ కూడా మన సల్ఫర్ రికమెండ్ చేస్తారు. సిఫారసు చేసిన ప్రకారం సల్ఫర్ వేయటం వల్లకే నూనె శాతం పెరిగిద్ది. ఇప్పుడు మనం 20% రికవరీ వస్తుంది మనకి తెలంగాణలో ఆయిల్ ఫీడ్ ద్వారా. ఇంకా ఒక 1% పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పర్సంటేజ్ తగ్గకుండా ఉండడానికి నూనె శాతం పెరగడం లేదా ఇంకా ఎక్కువ రావడం కోసం సల్ఫర్ మెయింటైన్ నూనె గింజలో అది ముఖ్యమైనది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ సరైన రీతిలో యాజమాన్యం చేయలేదు అనుకుందాం అనుకోండి, అంటే దిగుబడి మీద ఎంత మోతాదులో ప్రభావం చూపి? చాలా వరకు పడుతుంది. మనం మొక్కలకు దగ్గరకు దున్నినా, ఎరువులు అయిపోయినా, సల్ఫర్ అయిపోయినా, బోరాన్ అయిపోయినా, మెగ్నీషియం అయిపోయినా, ఇప్పుడు 12 టన్నులు హైయెస్ట్ తీశారు మన జిల్లాలో, మహబూబాద్ జిల్లాలో. ఒక ఎకరం నుంచి. ఎన్ని సంవత్సరాల తోట సార్ అది? 45 నెలలు టన్ను. ఇది కూడా అంటే ఇంచుమించుకి 8 టన్నులు వచ్చింది. అసలు ఏం చేయకపోతే 2 టన్నులు కూడా రాదు. దానివల్ల రైతుకి అంత సరైన యాజమాన్యం అనేది చేయకపోతే దిగుబడి రాదు. ముఖ్యంగా రైతాంగం మీరు అన్నట్టు చాలా వాటర్ మేనేజ్మెంట్ పెద్ద సబ్జెక్టు. డైలీ వాటర్ ఉండాలి, సిఫారసు చేసిన ఎరువులు వేయాలి. అంతే ఈ 2 చేస్తే పామాయిల్ రైతుకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ. వేసవిలో సరైన రీతిలో నీళ్లు అందించలేని రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? దిగుబడి వేసవిలో అంటే మనం దూరం నుంచి దీన్ని VPD అంటారు, వేపర్ ప్రెజర్ డెఫిసిట్. ఈ మట్టలు ఏవైతే ఉన్నాయో ఇట్లా నేలకు వాలేస్తాయి. మన బేతాళుడి సినిమా లాగా దయ్యాలాగా ఇట్లా కిందికి మరి చెట్లన్నీ ఇట్లా వేలాడుతుంటాయి. అదే దానికి సిగ్నల్. వాటర్ తక్కువ దూరంగా నుంచి చూస్తే చెట్లన్నీ ఇట్లా వాలిపోతాయి మట్టలు, అంటే నీళ్ళు తగ్గినాయని. ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ దిగుబడి మీద పడింది. కాబట్టి రైతాంగం 200 లీటర్లు 300 లీటర్లు అవసరం, 400 లీటర్ల వరకు కూడా ఇది వేసుకోవాలి. నీళ్ళు వచ్చేటట్టు జెట్స్ పెట్టుకుని వేసుకోవాలి డ్రిప్పులు. ఏదైనా నీటి యాజమాన్యం, అదే విధంగా పోషక విలువల యాజమాన్యం చేస్తే చెడుపేటలు పెద్దగా దీనికి ఏముండవండి. చాలా మంచి పంట, ఇబ్బంది ఏముండదు. బోరాను, మెగ్నీషియము, సల్ఫర్ ఇలాంటివి ఉంటాయని చెప్తున్నారు కదా, వీటిలో రకాలు ఏవైనా ఉంటాయా? ఏ రకమైన పద్ధతిలో రైతులు అప్లై చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు డ్రిప్ ద్వారా ఇస్తే దాన్ని సాలిబోర్ అంటామండి. బోరాన్ విషయానికి వస్తే అది కాకుండా గ్రాన్యులర్ బోరాన్ కూడా ఉంది. ఒక మనకు అన్ని సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే 5 సంవత్సరాల లోపు ఉంటే 50 గ్రాములు ఒక చెట్టుకి. ఏది డ్రిప్ లో ఇచ్చుకోవచ్చు, లేదంటే గ్రాన్యూల్స్ గుళికల రూపంలో వేసుకుంటే 5 సంవత్సరాల లోపల 50 గ్రాములు. 5 సంవత్సరాలు దాటితే అది 25-30 ఇయర్స్ దాకా ఉంటుంది. 100 గ్రాములు బోరాన్. దిగుబడి మొదలైన చెట్టుకేమో 100 గ్రాములు, దిగుబడి అయితేనేమో 50 గ్రాములు. సింపుల్ ఒక సంవత్సరంలో ఒకసారి వేసుకుంటే మంచిది. కంపల్సరీగా అయితే బోరాన్ వాడాల్సింది. బోరాన్ డెఫిషియన్సీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఇది మహబూబాబాద్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న గారు చెప్తున్నది. పామాయిల్ సాగు చేస్తున్న రైతులు సాగు మీద పెడుతున్న దృష్టిలో భాగంగా పోషక విలువలను కూడా, అంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేది కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగా
ఎన్పికే ఎరువులను ఏ విధంగా అయితే రైతులు ఇచ్చుకుంటారో, ఎన్పికే ఎరువులు కొంతమంది డైరెక్ట్గా ఇచ్చుకుంటారు, కానీ ఎక్కువ మంది అయితే పామాయిల్ సాగు చేస్తున్న రైతులు సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. కాబట్టి అందులో భాగంగా పశువుల ఎరువు ఇలాంటివి మెయింటైన్ చేస్తుంటారు. పశువుల ఎరువును విడతల వారీగా ఇచ్చుకోలేకపోయినా, సరైన పశువుల ఎరువును లభ్యత లేకపోయినా కూడా బ్రాండెడ్ ఆర్గానిక్ కార్బన్ లభిస్తున్నటువంటి అనేక రకాల బ్రాండ్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. కాబట్టి వాటిలో సరైన దాన్ని ఎంచుకొని వేసుకున్నట్లయితే ఆ రకంగా కూడా నేల యొక్క సారాన్ని పెంచుకున్నట్లు, అంటే కర్బన శాతాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది వారు చెప్తున్నారు. ఆ రకంగా నేల యొక్క భూసారాన్ని పెంచుకుంటూ ఆ తర్వాత పోషక విలువల యాజమాన్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు. అందులో ప్రధానంగా అనేక రకాల పోషకాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా బోరాన్, మెగ్నీషియం, సల్ఫర్ అనే వాటి గురించి మాత్రం రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బోరాన్ డెఫిషియన్సీ వచ్చినట్లయితే ఆకు యొక్క ఈ చెట్టు యొక్క ఆకులు ముడతలు బారిపోతూ ఉంటాయి, దాన్ని గమనించవచ్చు. సో దాన్ని గమనించుకుని అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నా లేదా అంతకంటే ముందే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనంటే ప్రతి సంవత్సరం కూడా బోరాన్ను 50 గ్రాములు ఇచ్చుకోవాలి అని చెప్తా ఉన్నారు. అది డ్రిప్ రూపంలో ఇచ్చుకోవడానికి వాటర్ సాల్యబుల్ రూపంలో కూడా బోరాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా గ్రాన్యూల్స్ రూపంలో ఉప్పు గుళికల మాదిరిగా ఉన్నాయి, అట్లాంటివి కూడా వేసుకోవడానికి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. చెట్లు పెట్టుకున్న తర్వాత అంటే పామాయిల్ సాగు చేస్తున్న రైతులు దిగుబడి రావడానికంటే ముందు ప్రతి సంవత్సరం కూడా 50 గ్రాముల బోరాన్ చెట్టుకు అందించాల్సి ఉంటుంది. దిగుబడి మొదలైన తర్వాత 100 గ్రాముల బోరాన్ ఇస్తే సరిపోతుంది అని చెప్తా ఉన్నారు. సో ఈ బోరాన్ ఇవ్వకపోయినట్లయితే చెట్టు ఆకులు ముడతలు పడిపోతాయి. పత్రహరితంలో తయారైనటువంటి పిండి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పిండి పదార్థము గెలకు చేరదు, ఆ గెలల దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది, గెల సైజు చిన్నగా వస్తుంది. అట్లా సో అనేక రకాల లాభాలు అనేవి బోరాన్ వల్ల ఉంటాయి. కాబట్టి బోరాన్ ఖచ్చితంగా రైతులు మెయింటైన్ చేయాలనేది చెప్తున్నారు. అదేవిధంగా మెగ్నీషియం, పత్రహరితంలో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువ మోతాదులో జరగాలంటే మెగ్నీషియం అనే పాత్ర చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియంను కూడా రైతులు అందించుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా సల్ఫర్ విషయానికి వస్తే మెగ్నీషియం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సల్ఫర్ లేకపోయినట్లయితే ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది పామాయిల్ గెలల నుంచి. అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియ కూడా సరైన రీతిలో జరగదు. కాబట్టి మెగ్నీషియంతో పాటు సల్ఫర్ను కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా బోరాన్, మెగ్నీషియం, సల్ఫర్ల వంటి పోషకాలను, న్యూట్రియంట్లను సరైన రీతిలో మేనేజ్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా అంతకుముందే వస్తున్న దిగుబడులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వస్తున్న పంటలోంచి నూనె శాతాన్ని కూడా సరైన రీతిలో తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తోంది. మనం ఇప్పుడు ఈ తోట సాగు చేస్తున్నటువంటి రైతు పుల్లయ్య గారితో మాట్లాడదాం. వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకొని ఈ పోషకాల లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో